హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఆఫీస్ తరఫున బయటికి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ అనమాట ఇలాగ నేను వెళ్ళడము. ఇప్పుడు ఇదే రోజు వెళ్ళి ఇదే రోజు రిటర్న్ వచ్చేస్తున్నాను. పొద్దున్న 5:45కి నాకు ట్రైన్, అది కూడా కాచిగూడ. నేను ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడికి, దట్టు సింగిల్గా అసలు వెళ్ళలేదు. అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా బయలుదేరదామని. టైం 4:15 అయింది కదా, 4:15కి లేచాను. నేను ప్రీ బుకింగ్ చేశాను, కానీ ప్రీ బుక్ చేస్తే ర్యాపిడోలో 15 minutes ముందర మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ పంపిస్తాము డ్రైవర్వి అని అన్నారు. కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమీ పంపించలేదు వాళ్ళు. అదొక టెన్షన్ ఉందన్నమాట. 4:30కి అంతా బయలుదేరాలి, 4:40కి అంతా బయలుదేరాలి. ఇక్కడికి వెళ్ళే అక్కడ ఆ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఫాస్ట్గా బ్రష్ చేసేసుకుని, మందులు కూడా వేసుకోలేదండి, మందులు వేసుకోవడం మర్చిపోయాను. ఇంకా స్నానం చేసేసి అప్పుడు బుక్ చేద్దాము ర్యాపిడో అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ప్రీ బుకింగ్లో డ్రైవర్ డీటెయిల్స్ రాలేదు కదా. రాత్రి బట్టలు ఆరేసాను కదా, చల్లగా ఉంది వెదర్ అయితే. అసలు వెనకాల నరులు ఎవరూ కనబడట్లేదు అనమాట. 4:30 అంటే 5 o'clockకి మ్యాక్సిమం వెనకాల వాళ్ళు కూడా అందరు లేచిపోతారు. నాకు వాళ్ళు ఇచ్చేదే నాకు మెయిన్ అలారం లాగా పనిచేస్తుంది. 4:30కి అంతా లేస్తారు కదా వాళ్ళు, ఊడుస్తూ ఉంటారు అనమాట. వెనకాల రోడ్స్ అవన్నీ కడుగుతూ ఉంటారు. అదే నాకు అలారం లాగా అనిపిస్తుంది అనమాట. టైం ఇంత అయింది అని అనిపించేస్తుంది. ఈసారి అయితే కొంచెం ఎర్లీగా లేచాను కదా నేను, ఎవ్వరు లేరనమాట. ఇంకా బ్రష్ చేసేసుకుని స్నానం చేయడానికి వెళ్తున్నాను గమ్ముని. వెదర్ అయితే చల్లగా ఉంది, బట్టలు అయితే అలాగే ఉంచేసాను. వర్షం రాదు అనే కాన్ఫిడెన్స్ అలా వదిలేసాను అనమాట. ఈరోజు నేను వందే భారత్ ట్రైన్ ఎక్కబోతున్నాను. ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా, వందే భారత్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఇంకో ఫైనల్గా అయితే ఫ్రెష్ అవ్వడానికి వచ్చాను. స్నానం చేసి వెంటనే ఆటో బుక్ చేశాను అనమాట. నిజం చెప్పాలంటే క్యాబ్లు కూడా ఏం లేవండి మా ఇంటికాడ నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది వరకు కూడా మేము శాతవాహనాల్లో పొద్దున్నప్పుడు కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళం కదా, అలాంటివి వెళ్ళిపోతాము. కానీ ఆ క్యాబ్లు ఉండవు అనమాట, ఆటోలే. క్యాబ్ కోసం వెయిట్ చేసామంటే ట్రైన్లు మిస్ అవుతాయి అన్నట్టు. ఇంకో నేనైతే ఫైనల్గా ఆటో ఎక్కేసాను. టైం వచ్చేసి 4:46 అయ్యింది లక్కీగా. ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు కూడా కొత్త కదా, మనం కొత్త అలాగా బిహేవ్ చేసామనుకోండి డ్రైవర్స్కి కూడా భయం వస్తుంది కదా. డ్రైవర్స్కి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఇంకా ఇలా వెళ్ళు అలా వెళ్ళు అది ఇది అని చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకో కాచిగూడ వచ్చాము ఫైనల్గా. నిజంగా తనకు కూడా తెలియదంట, వెనకాల నుంచి వచ్చామన్నమాట. నాకు కూడా తెలీదు, నేను కూడా ఇది సెకండ్ టైము కాచిగూడ రావడము. ఫైనల్గా అయితే మన కోసం ట్రైన్ వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇంకో ఇదే అనమాట, లోపలికి ఎక్కాను. నాకు సిగ్గుపోయింది తెలుసండి. నాది C7 అయితే నేను C6లో 14 సీట్లో వెళ్ళి కూర్చున్నాను. అబ్బా అనుకున్నాను. ఆ సీటు వాళ్ళు వచ్చి ఇది మా సీటు అని అంటే సిగ్గేసింది నాకైతే. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మీలో ఎవరికన్నా జరిగినాయా అనేది చెప్పండి. ఇంకో వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అనమాట. యాక్చువల్గా వందే భారత్లో ఫుడ్ కూడా మనం ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. నేను కంపెనీ తరఫున బుక్ చేశాను కాబట్టి ఫుడ్ కూడా అందులో వచ్చింది ఆటోమేటిక్గా. ఈ ట్రైన్లో నాకు నచ్చింది ఏంటంటే కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది అనమాట. 5:45 అంటే 5:45. నేను అక్కడ దిగేది 8:30 అంటే 8:30కి అంతా దింపేసింది అనమాట. ఫాస్ట్గా వెళ్ళింది, చాలా ఫాస్ట్గా. 3 గంటలు మ్యాక్సిమం వెళ్ళిపోయింది అనుకుంటా. ఇంకో వాళ్ళు 7ంటికి కాదులేండి 6:40 ఆ టైంకి ఈ ఇచ్చారనమాట. ఇదేంటి అని అంటే హాట్ వాటర్, కుకీస్, బిస్కెట్ ప్యాకెట్స్ 2 కుకీస్ ఉన్నాయి. అలాగే ఇది మసాలా టీ బ్యాగ్ అనమాట. ఇందులోనే పంచదార అన్నీ కలిపేసి ఉన్నాయి అనమాట. మనమేమి వడపోసుకోవాల్సిన అవసరం లేదు. కుకీస్ బాగానే ఉన్నాయి, కానీ ఈ టీ చండాలంగా ఉందన్నమాట. టీ అయితే అంత నచ్చలేదు నాకు. రాయలసీమ కొండలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి అంటారు కదా, ఎంత బాగుందోనండి. ఇది బాగా నచ్చింది నాకు. మనం ఇలా వెళ్తూ ఉంటుంది, మహబూబ్ నగర్ అటు సైడ్ నుంచి వెళ్తుంది అనమాట ఈ ట్రైన్.
గద్వాలు. యాక్చువల్గా ఇది నేను ఎక్కింది వందే భారత్ కదా, ఇక్కడ 5:45కి, ఇది యశ్వంతపూర్ వెళ్తుంది బెంగళూరు, 1:30కో ఎప్పటికో వెళ్తుంది అనమాట. ఈ మధ్యలో ఓన్లీ 5 స్టాప్స్ ఉన్నాయి అంతే అనమాట. ఈ 5 స్టాప్స్లోనే ఆగుతుంది, ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా దీనికి. ఇంకెక్కడ బయట కిటికీల దగ్గర అదే డోర్స్ దగ్గర నుంచోవడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. బాగా అనిపించింది, మంచిగానే ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకో 7:30కి మనకి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఒక కప్ కేక్, ఒక సాంబారు, ఒకటి చట్నీ, అలాగే 2 ఇడ్లీలు, 2 గారెలు. ఇడ్లీ వడ అని రాసుంది కదా, ఇడ్లీలు అయితే టేస్ట్ బాగుంది, సాంబార్ కూడా టేస్ట్ బాగుంది, చట్నీ అయితే చండాలంగా ఉంది నీళ్ళలాగా, గారెలు కూడా చండాలంగా ఉన్నాయి. బేసిక్గా నాకు గారెలు ఇంట్లో వేసినా ఇష్టం ఉండదులేండి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు వచ్చి ఇవన్నీ మనం తినేసి తీసుకెళ్ళేసరికి కొంచెం అటు ఇటు చూసేసరికి కర్నూలు వచ్చిందనమాట. చెప్పాను కదా, ఈ గారెల బదులు ఇంకో 2 ఇడ్లీ ఇచ్చున్నా బాగుండేదిరా బాబు అని అనుకున్నాను నేను. గారెలు అయితే అంత టేస్ట్ లేదు, ఇడ్లీలు అయితే చెన్నై ఇడ్లీలాగా ఉన్నాయి అన్నమాట. నాకైతే ఈ వెదర్ చాలా బాగా నచ్చింది. ఇవేవో సోలార్ ప్యానెల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కదండి, వాళ్ళంతట వాళ్ళే చక్కగా కరెంటు కూడా జనరేట్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో అయితే వెదర్ చల్లగా ఉంది, కానీ ఇక్కడైతే వెదర్ కొంచెం వేడిగానే ఉంది. బేసిక్గా ఈ లొకేషన్స్లో అంత వెదర్ అలాగే ఉంటుంది కదా, విజయవాడలో కూడా భయంకరమైన వేడి ఉంటుంది. ఢిల్లీలో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అదొక భయంకరమైన వేడి అనమాట, మనం తట్టుకోలేం. ఫైనల్గా కర్నూలులో దిగేశాను. నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి. కర్నూలులో దిగేస్తే ఇక్కడ కూడా ర్యాపిడో ఫెసిలిటీస్ ఉంటాయంట, కానీ నాకు అది తెలియక నేను మామూలు ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి. నాకు కూడా ఆఫీస్ అడ్రస్ తెలియదు కదా, అందుకని చెప్పి 2 చోట్లకి తిప్పాను అనమాట. పాప మా ఆయన ఓపిక్గానే తీసుకొని వెళ్ళారు నన్ను. ఇంకా ఫైనల్గా ఆఫీస్కి రీచ్ అయ్యాను. కాకపోతే వాళ్ళు 60 రూపాయలు అడిగారు. రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆఫీస్కి వెళ్తాను కూడా 20 రూపాయలు వెళ్ళిపోవచ్చు అంట ఇక్కడ, కానీ వాళ్ళు 60 రూపాయలు అడిగారు. మోరోవర్ నేను 2 సార్లు తిప్పించాను అని అన్నాను కదా, 100 రూపాయలు ఇమ్మన్నారనమాట. ఇంకా డబ్బులు ఇచ్చాను. హైదరాబాద్లో అయితే ఇంకెక్కువ ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి ఏమోలే నాకేం తెలుసు ఇక్కడ ఎంత ఉంటాయి రేట్లు అనేది. వాళ్ళంతా నవ్వారనమాట ఎంత ఇచ్చాను అని అంటే. 20 రూపాయలు వచ్చేస్తారు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకో ఈ అద్భుతాన్ని చూశాను నేను, ప్రౌడ్ కర్నూలియన్ అని రాసింది అక్కడ. ఓరి నాయనా అనుకున్నాను అనమాట. వాళ్ళు నాకు చెప్పారు, మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు తుంగభద్ర నది ఉంటుంది, నదిని చూడండి మీరు అని చెప్పారు. ఇది తుంగభద్ర రివర్. నాకు గోదావరి కృష్ణనే ఇన్ని రోజులు నేను చూశాను, ఇది తుంగభద్ర నది అన్నమాట. నీళ్ళు పారుతా ఉన్నాయి. మనకి వరదలు ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదండి, నీళ్ళు అలా ఫ్లోటింగ్లోనే ఉంటానే ఉన్నాయి అన్నమాట. ఎంత ఎర్రగా ఉన్నాయి మట్టి నీళ్ళు చూసారా. మాకు గోదావరి పుష్కరాలు 2027లో మా అన్నయ్య చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు రాకపోతే వర్షాలు పడవు ఇలాంటివన్నీ అన్నారు కదా. ఇప్పుడు చూడండి అసలు మామూలుగా లేవు వర్షాలు, ఫుల్ వర్షాలు, సఫిషియంట్ వాటర్ కూడా ఉంది మా సైడ్ అయితే. అన్ని చోట్ల అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వర్షాల వల్ల ఎవరికీ ముప్పు కలగకూడదు, కానీ హామీ జరగకూడదు, మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్ అయిపోయానండి. ఈ రివర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్గా దిగేశాను, కాచిగూడలోకే దిగాను. మళ్ళీ కూడా నేను 3 o'clock ఎక్కాను అనమాట ట్రైన్. 8 o'clockకి 7:20కి అంతా కాచిగూడలో దిగేశాను. కాచిగూడ నుంచి క్యాబ్ బుక్ చేశాను అనమాట. ఇంటికి వచ్చేసరికి 8:30 అలాగైందనమాట. నేను కూడా ఫస్ట్ టైము ఈ కాచిగూడ చెప్పాను కదా, అప్పుడు పెద్ద మాల ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళాను, కాకినాడ వెళ్తానికి ఇప్పుడు ఒకసారి అనమాట కాచిగూడ వెళ్ళింది. ఇంకా క్యాబ్ బుక్ చేశాను కదా, మనకి తెలియకుండా ఏది ఉండకూడదు. మా ఇంట్లో అడ్రస్ చెప్పి స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపో అన్నా అని చెప్పాను అనమాట. సో నేను కూడా పిచ్చిదాన్లాగా రోడ్లు అటు ఇటు చూసుకుంటున్నాను, అసలు కాచిగూడలో ఏముంటాయి ఏముండవు. నేను ఎప్పుడు ఇటు రాలేదు, మ్యాక్సిమం ఇటు సైడ్ అసలు మేము రాము కూడా. అంత అవసరం ఏముంటుందండి మనకి. చార్మినార్ ఒకసారి వెళ్ళాను నేను, చార్మినార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏదో అది కూడా నేను ఒకసారి వీడియో తీసి పెట్టాను, మీరు కావాలంటే చూడండి. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే నూనె రాసుకుంటున్నాను జుట్టుకి. తెల్లెంటుకలు మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి అనమాట. దట్టు లెఫ్ట్ సైడ్లోనే తెల్లెంటుకలు ఎక్కువ ఉన్నాయి.
అదే చూపిస్తున్నాను మీకు కూడా. నాది కర్లీ హెయిర్ అండి. ఏంటి ఎడం పక్కన ఉన్నాయి కుడి పక్కన లేవేంటా తెల్లెంటుకలు అని అనుకున్నాను. ఇంకా ఫైనల్గా జుట్టుకు నూనె రాసుకున్నాను అనమాట. నాది కర్లీ హెయిర్ అని చెప్పాను కదా. ఇంకో 2 times నేను గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్న తర్వాత ఇంత జుట్టు పెరిగింది. పైన కర్ల్స్ ఉండవు కానీ కింద కర్ల్స్ చాలా ఉంటాయి నాకు. ఏంటో అది చాలామందికి ఇష్టము, కావాలని కర్ల్స్ చేసుకుంటారు. కానీ కర్లీ హెయిర్ ఎవరికైతే ఉందో ఎస్పెషల్లీ నాకు అస్సలు కర్లీ హెయిర్ అంటే ఇష్టం ఉండదు. కానీ తప్పదు, కట్ చేసుకోను. మళ్ళీ నేను కొంచెం దేవుడికి మొక్కుకున్నాను. నేను చిన్న తిరుపతి వెళ్ళిన తర్వాత లేదు అని అంటే పెద్ద తిరుపతిలో ఎక్కడో ఒక చోట ఒక 3 కత్తెరలు ఇస్తానని మొక్కుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి కట్ చేయను, దేవుడికి కట్ చేయకూడదు కదా. దేవుడికి మొక్కుకున్న తర్వాత నేను రోస్మేరీ ఆయిల్ తెచ్చాను కదా, ఆయిల్ రాసుకుంటున్నాను. స్మెల్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది స్మెల్. చూడాలి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఇమీడియట్గా ఏది తెలియదు కదండి, అది జుట్టు ఊడుతుందా ఉంటుందా అనేది. రోజ్మేరీ అయితే మంచిగా ఉంటుంది అని చాలామంది చెప్తారు, కానీ చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇంకా జుట్టుకి నూనె రాసుకుని మంచిగా తర్వాత స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట. గీజర్ వేసాను. ఎంత వేడి నీళ్ళు పోసుకున్నానంటే మెడ నరాలు మొత్తం లాగుతున్నాయి, నిద్ర ఒకటి లేదు. రకరకాలుగా ఉంది మాస్టరు. నాకు ఇలా ఎక్కడికన్నా వెళ్ళొచ్చాను అని అంటే కొంచెం డ్రౌజీగా అలా ఉంటుంది అనమాట. మోరోవర్ కూర్చుని వెళ్తాం కదా, లావుగా అయిపోయినాయి కాళ్ళు నీరు పట్టేసి. ఇంకా అవన్నీ సెట్ అవ్వాలి. ఈరోజు మంచిగా పడుకోవాలని డిసైడ్ అయ్యా. స్నానం చేసి వచ్చి మంచిగా అన్నం తిన్నాను అనమాట. మన బ్రౌన్ రైసేనండి బాబు. మన ఇంట్లో ఫుడ్డే. అడుక్కునే వాళ్ళకి 60 కూరలు అని చెప్పి నేను అన్నం తింటున్నానని మా పక్కింటి ఆవిడ తీసుకొని వచ్చి పప్పు ఇచ్చారనమాట నాకు. ఇంకా వేడివేడిగా పప్పు, మన అన్నము, కొన్ని కూరలు ఉంటే వేసుకుని మంచిగా అన్నం లాగిచ్చి కొంతసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టొచ్చి బరీ పడుకున్నాను అనమాట నిన్న. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.